కొంచెం ఓపిక చేసుకొని ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా మీరు ఒక విలువను పొందుతారు. ఈ నెల డిసెంబర్ 25న ముంబైలో బాలీవుడ్ మూవీ ఇక్కీస్ అనే సినిమా విడుదల కాబోతుంది. ఇక్కీస్ అంటే 21. 1971లో 21 సంవత్సరాలకే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో తన ప్రతిభని చాటి ఆ యుద్ధానికి ఒక అర్థాన్నిచ్చి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టి మరీ చనిపోయిన అరుణ్ కేత్రపాల్ కు సంబంధించి ఈ సినిమా తీశారు. ఇందులో ఇంకా విశేషం ఏంటి అంటే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందన్ అనే పేరుతో అరుణ్ కేత్రపాల్ పాత్ర పోషించాడు. అరుణ్ కేత్రపాల్ అసలు ఎవరు ఈ అరుణ్ కేత్రపాల్? ఏం సాధించారు? 1950లో ఈయన జన్మిస్తే 1967లోనే ఈయన ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. వెంటనే 4 సంవత్సరాలకే అంటే 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి వీరోచిత పోరాట చరిత్ర ఉన్న పూనా హార్స్ రెజిమెంట్ లో ఈయన పనిచేశారు. షకర్గర్ అనే ప్రాంతం 3 వైపులా భారతదేశ బార్డర్ ఉంటుంది, మధ్యలో పాకిస్తాన్ ఉంటుంది. ఈ షకర్గర్ ప్రాంతాన్ని మనం ఆక్రమించుకున్నాం. అదే టైంలో పాకిస్తాన్ అమెరికాకి చెందిన వెల్ డెవలప్డ్ వెపన్స్ తో దాడి చేస్తుంది. కానీ మన దగ్గర ఆ టైంలో అన్ని ఓల్డ్ వెపన్స్ మాత్రమే ఉన్నాయి. అదే టైంలో పూనా రెజిమెంట్ ని పిలిస్తే అందులో సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్ టీం అక్కడికి వెళ్ళింది. పాకిస్తాన్ నుండి అమెరికా వెపన్స్ తో ఆ సైడ్ నుండి 2 సైడ్స్ వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. సెకండ్ అటాక్ లో వాళ్ళ టార్గెట్ ని మార్చి అరుణ్ కేత్రపాల్ వైపు మరల్చారు. అదే టైంలో అరుణ్ కేత్రపాల్ గారు ధైర్య సాహసాలతో ధైర్యంగా వాళ్ళకి ఎదురుగా ధీటుగా వెళ్లి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఈయన ఒక్క ట్యాంక్ పెంచగానే వెంటనే 3 సైడ్ల నుంచి దాడి చేశారు. ఈయన కాంటినెంట్ లో చాలా ట్యాంక్స్ ఉన్నా కూడా ట్యాంక్స్ కాదు, ఫస్ట్ ఈయనని చంపాలని చెప్పి ఈయనపై దాడి చేశారు. అప్పుడు ఈయన ఒకేసారి 10 ట్యాంకులను ధ్వంసం చేశారు. దిస్ ఈస్ ది ఇండియన్ రికార్డ్. ఆఖరి ట్యాంక్ ను కొట్టే ముందు ఆపోజిట్ టీం ఈయన ఉన్న ట్యాంక్ మీద అటాక్ చేస్తే ఒక్క షెల్ వచ్చి ఈయన ట్యాంక్ కి తగిలింది. అప్పటికే కమాండర్స్ రేడియోలో చెప్తున్నారు, నువ్వు ఆ ట్యాంక్ ను వదిలేసి వచ్చేయి అని చెప్పి. లేదు నేను రాను, వీళ్ళ అంతు చూడాల్సిందే అని చెప్పి ఆయన ట్యాంక్ లో ఒకే ఒక గన్ను పనిచేస్తుంది. ఆ గన్నుతో కొట్టేసరికి వాళ్ళది ఇంకో ట్యాంక్ కూడా ధ్వంసం అయిపోయింది. సెకండ్ షెల్ ఈయన మీద పడేసరికి ఆయన అక్కడే చనిపోయారు. ఈయన చేసిన ఈ అద్భుత సాహసం వల్ల పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఉన్న కంచెని వాళ్ళు పూర్తిగా బ్రేక్ చేయలేకపోయారు. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఆయనని హీరోగా పరిగణించారు. ఆ టైంలో కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిగేడియర్ తండ్రి పాకిస్తాన్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు పాకిస్తాన్ తరపున పోరాడిన బ్రిగేడియర్ నసీర్ అనే వ్యక్తి ఆయన ఇంటికి తీసుకెళ్లి భోజనం చేయించారు. అన్ని మర్యాదలు చేశారు. తిరిగి రిటర్న్ ఇండియా వచ్చే ముందు ఒక మాట చెప్పారు. చాలా రోజుల నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను, బట్ కుదరలేదు. నీ కొడుకుని చంపింది నేనే అని చెప్పేశాడు. పాపం బ్రిగేడియర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. నా కొడుకుని చంపిన వాడి ఇంట్లో నేను భోజనం చేశానా అని. కానీ వయసులో నాకంటే చిన్నవాడైనా కూడా భారత్ కోసం వీరోచితంగా పోరాడాడు. అతను లేకపోతే మేము భారత్ ని ఓడించే వాళ్ళం, కంచెని తెంచేసే వాళ్ళం. అంత అద్భుతంగా చేస్తాడు అనుకోలేదు. అతనికి నివాళులు అర్పిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన చేసిన పోరాటానికి అప్పట్లో పాకిస్తాన్ లో కూడా గౌరవం దక్కింది. 21 ఏళ్లలో ప్రాణాన్ని పణంగా పెట్టి మరి భారతదేశ గౌరవాన్ని కాపాడిన ఈయనని పరమవీర చక్రతో గౌరవించారు. పరమవీర చక్ర మన హైయెస్ట్ మిలిటరీ ఆనర్. చాలా సంవత్సరాల నుంచి ఈ మూవీ చేయాలనుకున్నారు, బట్ చివరికి ఇప్పుడు ఓకే అయింది. ఇప్పటికీ కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది, నిజంగా వీళ్ళు నిజాయితీగా ఉన్నట్టుగా సినిమా తీస్తారా లేదంటే పాకిస్తాన్ కి అనుకూలంగా తీస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇలా